అమ్మా వద్దులే మళ్ళీ తిడుతుంది. దొరికింది. ఇక్కడున్నావా? ఇదిగో ఈ అబ్బాయి ఫోటో చూడు. అమ్మో అబ్బాయినా? నేను చూడనమ్మా. ఏ నువ్వే కదమ్మా అబ్బాయిని చూడొద్దన్నావు. ఆ చూడడం వేరు ఈ చూడడం వేరు. చూడు యావరేజ్ గానే ఉన్నాడు. ఏంటి మ్యాటర్? పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. వాడెవడుకో మీరెందుకమ్మా పెళ్లి చేయాలనుకోవడం? డబ్బులు మరీ అంత ఎక్కువైపోయా? నేను అడిగితే మాత్రం ఇవ్వవు. వాడెవడికో నేనెందుకు పెళ్లి చేస్తానే, వాడినే నీకిచ్చి చేద్దాం అనుకుంటున్నా. నీకెన్నిసార్లు చెప్పానమ్మా నేను అప్పుడే పెళ్లి చేసుకోనని? పెళ్లి ఇప్పుడు కాదు, నెక్స్ట్ మంత్ అనుకుంటున్నా. ఓ అవునా? అప్పుడైనా చేసుకోను. ఏ? ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అది ఏ? ఎందుకంటే పెళ్లి మీకు అనిపించినప్పుడు కాదు, నాకు అనిపించినప్పుడు చేసుకోవాలి. ప్రజెంట్ నాకు అలా అనిపించట్లేదు. అదే ఏ? ఎందుకంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు నీ కాళ్ళ మీద కదా నువ్వు నిలబడింది. ఏంటి జోకా? లేకపోతే ఏంటే, అమ్మాయికి పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్. జాబు ఆప్షన్ లాంటిది, చెయ్యాలని రూల్ ఏం లేదు. అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు, అలాంటప్పుడు నువ్వెందుకే చేయడం? మా జాబ్ అనేది శాలరీ కోసం కాదు, రెస్పెక్ట్, సొసైటీలో రెస్పెక్ట్ కోసం. అది కాదమ్మా, అబ్బాయికి కాబోయే అమ్మాయి జాబ్ చేయడం ఇష్టం లేదట. వాడెవడమ్మా నేను జాబ్ చేయాలో లేదో చెప్పడానికి? అది కాదే, అబ్బాయిది చాలా పెద్ద ఫ్యామిలీ. తనకు కాబోయే భార్య ఇంట్లోనే ఉండి అందరినీ బాగా చూసుకుంటే చాలు అన్నాడు. ఓ అవునా? అయితే వాడికి కావాల్సింది బెల్లం కాదనమాట, పని మనిషి. నేను చూసి పెడతా అని చెప్పలే. ఇదిగో ఈ పొగరే వద్దన్నాను. లేకపోతే ఏంటమ్మా, నేను జాబ్ కెరీర్ అంటే నువ్వు పెళ్లి కాపురం అంటావు. చేసుకుంటాలే, అయినా పుట్టింది పెళ్లి కోసం మాత్రమే కాదు కదా. అయితే నా మాట విన్నంటావా? వినను. వినవా? వినను. అయితే ఏదో చేసుకుని సావు. చూసారా, మన రైట్స్ కోసం మనం ఫైట్ చేయాలంటే స్టార్ట్ చేయాల్సింది ఇంటి నుంచే. అమ్మా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, త్వరగా వచ్చేవే, అసలుకే బయట రాలేవు. విన్నారా? మదర్స్ అందరూ ఇంతే. మన ఇంటర్వ్యూకి కాదు, అంతరిక్షానికి వెళ్ళినా ఎగ్జాక్ట్గా 6 కల్లా ఇంట్లో ఉండమంటారు. క్రేజీ మామ్స్. Well, Vinisha, your performance is very nice and you're capable for this position too. So let me directly come to the point. Actually, we are collecting 1.5 lakhs per job. If you are willing to pay that, then the job is yours. సారీ సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. Why? Don't you need this job? కావాలి సార్, నాకు ఇప్పుడు జాబ్ చాలా ఇంపార్టెంట్. కానీ నేను మనీ పే చేయలేను. ఇప్పుడు 1.5 లాక్ పే చేస్తే నేను ఇన్ని రోజులు కష్టపడి చదువుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. సారీ, ఐఎమ్ లీవింగ్ సార్. Hey, one second. Sit. I can understand your problem, but there is another option for you. ఏంటి సార్? Instead of money, I need something else. సంథింగా అంటే? Something that you can give. కమిట్మెంటా? Yes. ఇప్పుడే ఇవ్వాలా? If you are comfortable, yeah. The fuck? నన్నే కొడతావా? ఏంట్రా చంప చెల్లు మనగానే తెలుగు తనుకొచ్చినట్టుంది. ఆడపిల్లలు కాస్తంటే కన్నవాళ్ళు సంపాదించిందో కట్టుకున్నవాడు సంపాదించిందో కాదురా, చిన్నప్పటి నుంచి వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్న తన క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ నువ్వు చిన్న జాబ్ కోసం తాకట్టు పెట్టమంటావా? నెవర్. ఇది కొట్టకుండా కూడా చెప్పొచ్చు. ఎందుకు కొట్టానంటే నెక్స్ట్ వచ్చి ఏ ఆడపిల్లని ఇలా అడగకుండా ఉంటావని. ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండు, ఇడియట్. హే, నా ఆఫీస్కి వచ్చి నన్నే కొడతావా? నీకు ఇక్కడే కాదు, ఏ ఐటీ కంపెనీలో జాబ్ రాకుండా చేస్తాను. నీ ప్రొఫైల్ బ్లాక్ లిస్ట్లో పెట్టి నేనంటే ఏంటో చూపిస్తాను. నీకు పెళ్ళైందా? వాట్? పర్లేదు చెప్పు. రీసెంట్గా అయింది. పిల్లలు? ఇంకా లేదు. అక్కడ చూపించరా నీ ప్రతాపం ఏంటో.
ఏంటే కుట్టావా? హా, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ కూర్చోమంటావా? అందుకే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చొచ్చా. ఎంతైనా నీకు కొంచెం కోపం ఎక్కువేనే. అబ్బా, ఏంట్రా కాలిందా? మరి కాలదా? కోపం కూడా వచ్చినట్టుందే. ఆఫ్టర్ ఆల్ 4 చుక్కలు నీ మీద పడితేనే నీకు అంత కోపంగా ఉంటే ఎవడో ముక్కు మొహం తెలియనోడు నా ఒంటి మీద చేస్తానంటే నాకు ఇంకెంత కోపం రావాలి? అమ్మా తల్లి, వాడు చేసింది రైట్ అనట్లేదే, నువ్వే కొంచెం తొందరపడ్డా ఉంటున్నా. వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళే, వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. హ, వాడు ఆఫీసులో వాడిని కొడితేనే వాడు ఏం చేయలేకపోయాడు, ఇప్పుడేం చేస్తాడు? అయినా మా ఆడవాళ్ళు తిరగబడినంత వరకేరా మీ మగవాళ్ళ హీరోయిజం. ఒక్కసారి తిరగబడితే మీరు కూర్చుని ఏడవడం తప్ప ఏం పీకలేరు. నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ అయిపోయినాడే వాడు. ఈ టైంలో ఎవడు నీకు ఫోను? హలో, ఏమే, మొన్న నీకు ఒక అబ్బాయి ఫోటో చూపించాను కదా, అతను ఈరోజు నేను కలవడానికి వస్తా అన్నాడు. ఒక్కసారి వెళ్ళి కలవవే? బా అమ్మా, నాకు తెలియకుండా నాకు పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేసావా? అబ్బా, పెళ్లి చూపులు ఏం కాదే, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయే. ఒక్కసారి కలుస్తానంటే సరే అన్నాను. పోయేదేముందే, ఒక్కసారి ఇల్లు కలువు. నాకు జాబ్ రాలేదని మూడ్ ఆఫ్లో ఉంటే ఇప్పుడేంటమ్మా నీ గోలా? అబ్బా వెళ్ళవే, నేను మాటిచ్చాను, వెళ్ళకపోతే బాగోదు. సరే వెళ్తానులే. సరే, నీ లొకేషన్ పెడతాను చూడు. ఎవరే? మా అమ్మ ఎవరు నన్ను చూసుకోవడానికి వస్తున్నారంట. అవునా? ఎక్కడా? ఏమోరా, నాకు కూడా తెలీదు. వాట్సాప్లో లొకేషన్ పంపించిందంట, వెళ్ళాలి. సరే బాయ్. సరే జాగ్రత్త, అట్లీస్ట్ వాడి దగ్గరైనా అమ్మాయిలా బిహేవ్ చేయవే. ఛీ పోరా. హలో, యా అంకుల్, ఇండియాలోనే ఉన్నా. హలో, దిస్ ఈజ్ ఫర్ యూ. ఏంటిది? చాక్లెట్స్ ఫారెన్ నుంచి తెప్పించాను నీకోసమే, చాలా కాస్ట్లీ. థ్యాంక్ యూ. నేను ధ్రువ, తెలిసే ఉంటుంది, సాఫ్ట్వేర్ డెవలపర్. ఫాదర్ విశ్వనాథ్ బిజినెస్ అండ్ మామ్ చిత్ర గవర్నమెంట్ ఎంప్లాయ్. సిస్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి మీరు? నాదేముంది, నేను అమ్మ అంతే. షార్ట్ అండ్ క్యూట్. మీరేం చేస్తుంటారు? మా అమ్మ వద్దన్న పనులన్నీ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ మిమ్మల్ని శారీలో రమ్మని మీ మమ్మీకి చెప్పానే, మీకు చెప్పలేదా? ఏ, మీకు సారీ ఏమైనా సెంటిమెంటా? హ, అలా ఏం లేదు, ఫస్ట్ టైం కాబోయే వైఫ్ని శారీలో చూద్దామని. పోనీ మీరు వెయిట్ చేస్తారా? నేను వెళ్ళి కట్టుకుని వస్తాను. హా, పర్లేదు, ఇట్స్ ఫైన్. ఏడు మొహానికి వచ్చుడే ఎక్కువ అంటే సారీలో రావాలి, స్లో మోషన్లో రావాలని ఎంత ఫ్యాంటసీలో ఒకటి. మీరు కూడా నా అలాగే ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసారా? లేదే, ఏ? ఏం లేదు, ఇంత ఫార్మల్గా రెడీ అయ్యి వస్తేను. అంటే మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారుగా. ఎవరు చెప్పారు మీకు ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ అని? అమ్మాయిలు ఇంప్రెస్ అయ్యేది బిహేవియర్కి, బట్టలకు కాదు, క్యారెక్టర్కి, కాస్ట్లీ గిఫ్ట్లకు కాదు. అవును, పెళ్లి తర్వాత జాబ్ చేయకూడదన్నారంట, దేనికి? అంటే నేను జాబ్ చేస్తున్నాను కదా, నాకు వచ్చే అమ్మాయి కూడా జాబ్ చేయడం ఎందుకని? అంతేనా? లేకపోతే జాబ్ చేసే అమ్మాయి అయితే ఈక్వాలిటీ రైట్స్ అని క్వశ్చన్ చేస్తుంది, అదే జాబ్ లేకపోతే చెప్పిన మాట వింటుంది, చేయమన్నది అలా చేస్తుందనా? అయ్యో, అలా ఏం లేదండి, నేను ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు నిజం చెప్పండి. అంటే జాబ్ చేసే అమ్మాయి అయితే మన మాట వింది కదా, ఎందుకు వచ్చిన గోలా అని. తను వినకపోతే నువ్వే తన మాట విను. ఎవరు, నేనా? ఆహా, ఏ పెళ్ళ మాట వింటే చులకనైపోతావనా? అంటే అలా కాదు. మెయిల్ డామినేషన్, ఎదవి ఇగో ఒప్పుకోదు కదా. ఇంకేనాలరా, మీ మాట వినాలి, మీరు చెప్పిందే చేయాలని. మారరా? అయినా ఆడవాళ్ళు ఇంట్లో ఉంటేనే బెటర్ అండి, బయట అడ్డమైన తిరుగులు తిరిగి చెడిపోతారు. బా, మీ అబ్బాయిలు కరెక్ట్గా ఉన్నారా మరి? అమ్మాయిలు జాబ్ చేయడంలో నాకేం ప్రాబ్లం లేదండి, కానీ జాబ్ మాత్రమే చేయరు కదా. ఊర్లో ఉండే అమ్మాయిలు ఊరు దాటాక అలా ఉండరు. అక్కడ అబ్బాయిలు కన్నెత్తిన చూడండి అమ్మాయిలు, ఇక్కడ 2-3 మెయింటైన్ చేస్తుంటారు, బాయ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఫ్రెండ్ అని చెప్పి. ఊర్లో 10కే పడుకునే అమ్మాయిలు కూడా ఇక్కడ 10 దాటాక బయటకు వస్తారు. అంతటితో అవుతారా? పార్టీసు, పబ్లు, బెస్ట్రోస్ అని అడ్డమైన తిరుగులు తిరుగుతారు అబ్బాయిలతో. ఇవన్నీ మీరు చేస్తారుగా. మీరు పబ్లో తాగి డ్యాన్స్ చేస్తే అది కల్చర్, అదే మేము చేస్తే క్యారెక్టర్లెస్. మీకు ఒక అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్గా ఉండొచ్చు, అదే మాకు ఒక అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటే
తట్టుకోలేరు. మీకు పాస్ట్లో 100 అఫైర్స్ ఉండొచ్చు, అదే మాకొక్క బ్రేకప్ అయితే జడ్జ్ చేసేస్తారు. ఇన్స్టాగ్రామ్లో నైట్ అంతా దొరికిందా అని దొరికినట్టు గోకుతూనే ఉంటారు. అదే మేము 10 తర్వాత ఆన్లైన్లో ఉంటే తట్టుకోలేరు. ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉంటాయి. అయినా మీ ఈగో సాటిస్ఫై కావడానికి మీరు చెప్పిందే వినాలి కదా. ఒక అమ్మాయి ఇంట్లో ఉన్నన్ని రోజులు ఆ అమ్మాయికి అబ్బాయికి ఉన్నంత ఫ్రీడమ్ ఉండదు. అందుకే సిటీకి జాబ్కి వచ్చాక కొంచెం ఫ్రీగా ఉండాలి, ఫ్రీడమ్గా తిరగాలి అనుకుంటుంది. అంతేగాని పద్దాటగా బయటకు వచ్చిందనో 10 మందితో నవ్వుతూ మాట్లాడిందనో ఆ అమ్మాయి చెడిపోయినట్టు కాదు, చేజారిపోయినట్టు అంతకన్నా కాదు. అఫ్కోర్స్ దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అందరూ అలాగే ఉండరు. ఈ రోజుల్లో ఇద్దరు కలిసి సంపాదిస్తేనే బతకగలం, లేదంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఎవరి దగ్గరికైనా ఇల్లు అడుక్కోవాలి. ఒక అమ్మాయి ఇంటి గడప దాటిందంటే ఆ ఇంటి గౌరవం పెంచుతుందే గానీ పరువు పోగొట్టడానికైతే అస్సలు కాదు. ముందు మీ అబ్బాయిల మైండ్ సెట్ మార్చుకోండి. అండ్ నీకు నాకు అస్సలు సెట్ కాదు. గుడ్ బై. అండ్ పెళ్ళికి అర్హత వయసు వచ్చిందనో లేకపోతే నెలకి 1,00,000 సంపాదించినప్పుడు కాదు, ఒక అమ్మాయి మనసును అర్థం చేసుకోగలిగినప్పుడు అప్పుడు వస్తుంది అర్హత. అప్పుడు చేసుకోండి పెళ్ళి.